అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఇప్పుడు ఒక అంతు చిక్కని మిస్టరీ అల్లుకుంది. ఆయన జబ్బు పడ్డారా లేక పదవి నుంచి తప్పుకోబోతున్నారా అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆయన మృతిపై ట్రంప్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావటం పెను సంచలనం సృష్టించింది. అసలు వైట్ హౌస్ లో ఏం జరుగుతోంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇరాన్తో యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ ట్రంప్ హఠాత్తుగా బహిరంగ కార్యక్రమాలకు దూరం కావటం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. నిత్యం కెమెరాస్ ముందు ఉత్సాహంగా కనిపించే వ్యక్తి ఒక్కసారిగా కనుమరుగు కావటంతో ఆయనకు అత్యంత విపత్కర వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దేశం కోసం నిరంతరం ఓవల్ ఆఫీస్ లో పనిచేస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చాంగ్ స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ మెడపై కనిపించిన కొన్ని మచ్చల ఫోటోస్ ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఆయన ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం చేయడం పట్ల ప్రభుత్వం మండిపడుతోంది. కానీ యుద్ధం వంటి కీలక సమయంలో అధ్యక్షుడు ప్రజల ముందుకు రాకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే వాదనని విశ్లేషకులు కాదని అనలేకపోతున్నారు. ఈ పుకార్ల వల్ల అంతర్జాతీయ మార్కెట్స్ లో అనిశ్చితి నెలకొంది. శనివారం ఉదయం వైట్ హౌస్ అధ్యక్షుడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రెస్లెట్ ప్రకటించడంతోనే ఈ గందరగోళం మొదలైంది. దీనికి తోడు ట్రంప్ కాన్వాయ్ కు సంబంధించిన ఒక పాత వీడియోని లేటెస్ట్ గా హాస్పిటల్ కు వెళుతున్న దృశ్యాలుగా వైరల్ చేశారు. అయితే అది 2024 లో పెన్సిల్వేనియా కాల్పుల ఘటన తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పటి వీడియో అని తెలిసినప్పటికీ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే ట్రంప్ విషయంలో కేవలం అనారోగ్యం మాత్రమే కాదు, రాజ్యాంగంలోని 25వ సవరణ ఒక అస్త్రంగా మారబోతోంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని భావిస్తే ఉపాధ్యక్షుడు కేబినెట్ మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుండి తొలగించవచ్చు. ప్రస్తుతం ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరి, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం విషయంలో మిత్ర దేశాలను సంప్రదించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీలోనే వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ఆయన మానసిక స్థితి పదవికి తగదని ప్రతిపక్ష డెమోక్రాట్స్ తో పాటు కొందరు రిపబ్లికన్ చట్టసభ్యులు కూడా గళమెత్తుతున్నారు. ఇప్పటికే ఒక చట్టసభ్యుడు దీనిపై అఫీషియల్ గా ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనిస్తున్న బెట్టింగ్ మార్కెట్స్ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టే కాల్షీ వంటి ప్లాట్ఫామ్స్ లో ట్రంప్ ఉద్వాసనపై పందాలు కాసే వారి సంఖ్య పెరిగింది. గత నెలలో ట్రంప్ పదవి కోల్పోతారని 28% మంది నమ్మగా ఇప్పుడు ఆ సంఖ్య 35%కి చేరింది. అంటే దాదాపు 1/3 మంది ట్రంప్ తన పదవీ కాలం ముగియక ముందే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నారు. సొంత యంత్రాంగమే అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉండటం అమెరికా చరిత్రలో ఒక అరుదైనది, ప్రమాదకరమైన పరిణామం అంటున్నారు పరిశీలకులు. ఇరాన్ యుద్ధమే ఈ పరిస్థితికి టర్నింగ్ పాయింట్ గా మారింది. శాంతిని నెలకొల్పాల్సిన అధ్యక్షుడు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు పెరగటమే ఈ ఊహాగానాలకు బలాన్ని ఇస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అధ్యక్షుడి మొండి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికార యంత్రాంగం లోపల యుద్ధం పట్ల ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఉన్నట్టుండి ట్రంప్ తన కేబినెట్ లో పనిచేస్తున్న చాలా మందిని తొలగించడం అందుకేనని అంటున్నారు నిపుణులు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు కావాలని క్రియేట్ చేసినవా లేక అందులో ఏదైనా వాస్తవం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చాంగ్ ఎంతగా సర్ది చెప్పినా ప్రజల్లో నెలకొన్న అనుమానాలు మాత్రం పోవడం లేదు. మధ్యాహ్నం టైంలో వెస్ట్ వింగ్ వద్ద మెరైన్ సైనికుడు కాపలాగా ఉండటం కనిపిస్తోంది. అయితే అధ్యక్షుడు భవనంలోనే ఉన్నా ఆయన క్షేమంగా ఉన్న ఫోటో లేదా వీడియో రిలీజ్ కాకపోవడం మిస్టరీని పెంచుతోంది. ఇరాన్ యుద్ధం సాకుతో ట్రంప్ అజ్ఞాతంలోకి వెళ్లారా లేక నిజంగానే మరేదైనా ఆపద ఉందా అన్నది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అధ్యక్షుడి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెరగటం, ఆయన పక్కన ఉండాల్సిన కీలక అధికారులు దూరంగా జరగడం చూస్తుంటే అమెరికా అధికార వర్గాల్లో ఏదో భారీ మార్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది.
గత మార్చ్ నెలలో వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మెడ మరియు చేతులపై కొన్ని మచ్చలు కనిపించాయి. ఆ ఫొటోస్ అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా వైట్ హౌస్ వివరణ ఇస్తూ అవి కేవలం చర్మ సంబంధిత చికిత్స వల్ల వచ్చిన మచ్చలని తెలిపింది. ఆ పాత మచ్చల ఫొటోస్ ని ప్రస్తుత ఆయన గైర్హాజరీని కలిపి చూస్తూ నెటిజన్లు రకరకాల కథనాలను అల్లుతున్నారు. దానికి తోడు ఏఐలు, డీప్ ఫేక్ వీడియోలు గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా, నిజాలు నిర్ధారించుకోకుండానే సోషల్ మీడియాలో సమాచారం నిమిషాల్లో వేల మందికి చేరుతోంది. ఒక చిన్న అఫీషియల్ అప్డేట్ ని కూడా వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల ఇలాంటి గందరగోళం నెలకొందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైట్ హౌస్ చెప్తున్నా ఆయన బయటకు వచ్చి ప్రసంగిస్తే తప్ప ఈ ప్రచారం ఆగేలా లేదు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికాలోనే వేలాది మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ కు మద్దతుగా ఇరాక్, యెమెన్, టర్కీ వంటి దేశాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రదర్శిస్తున్నారు. అమెరికా జెండాలను తగలబెడుతూ పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం అరబ్ దేశాల్లోనే కాకుండా లండన్, జర్మనీ, ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ లో కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం విశేషం. యుద్ధం వల్ల ఇప్పటి వరకు 3,300 మంది మరణించారని, 43 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిడి, దేశీయంగా తనపై వస్తున్న అనారోగ్య పుకార్లు, 25వ సవరణ భయం ఇవన్నీ కలిపి ట్రంప్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా సైనికుల మరణాలు పెరిగి అది ట్రంప్ రాజకీయ పతనానికి దారితీయొచ్చు. సైనికుల శవాలు అమెరికా చేరుకుంటే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. ప్రస్తుతం అమెరికా ముందున్న ఏకైక మార్గం గౌరవప్రదమైన నిష్క్రమణ. కానీ ట్రంప్ తన మొండితనంతో దౌత్య మార్గాలను మూసివేస్తూ ఉండటం అగ్రరాజ్యం పరువు తీసేలా ఉంది. ఈ యుద్ధం ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా అమెరికా డాలర్ విలువను, ప్రపంచ నాయకత్వ హోదాను కూడా ప్రభావితం చేయబోతోంది. రాబోయే 48 గంటల్లో ట్రంప్ ప్రజల ముందుకు రాకపోతే ఈ పుకార్లు మరింత ముదిరి దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీయడం ఖాయం. అమెరికా పశ్చిమాసియా నుండి తప్పుకోవాలని లండన్ లో ఇరాన్ అనుకూల నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. జర్మనీలో కూడా భారీ మార్చ్లు నిర్వహిస్తూ యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు. ఇలాంటివి ఎన్ని ఎదురైనా ట్రంప్ చలించరనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ గందరగోళం మధ్య ట్రంప్ తన తదుపరి అడుగు ఎలా వేస్తారో అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.